హాయ్, నా పేరు శివ. మీరు చూస్తున్న శివ బైక్ మెకానిక్. ఇదైతే హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ ఫిస్టింగ్. ఈ ఫిస్టింగ్కి అయితే రింగులు ఎలా సెట్టింగ్ చేయాలన్నది నేను చెప్తున్నాను. ఈ ఫిస్టింగ్ అనేదే కాదు, టోటల్ 4 స్ట్రోక్ ఇంజన్ ఉన్న ఫిస్టింగ్లో మొత్తం మన 100cc నుండి 350cc మధ్యలో అన్ని ఫిస్టింగ్లు అన్ని బండ్లకు సేమ్ టైమింగ్, సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ఫిస్టింగ్లో అయితే టోటల్గా 5 రకాల రింగ్స్ ఉంటాయి. ఈ కింది గాలలో వచ్చేసి పెద్ద గాలలో వచ్చేసి ఆయిల్ రింగులు సీటింగ్ అవుతాయి, పైన వచ్చేసి కంప్రెషర్ రింగులు సీటింగ్ అవుతాయి. ఈ సైడ్లో ఇక్కడ కనబడేది అయితే ఫిస్టింగ్ లాక్, ఫిస్టింగ్ పిన్ ఇందులో సీటింగ్ అవుతుంది. ఆ సీటింగ్ అయిన పిన్ను బయటికి రాకుండా అది లాక్ చేస్తుంది. ఈ 3 అయితే ఆయిల్ రింగులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కట్టర్ రింగ్ అనేది మధ్యలో ఉంటుంది. సైడ్లో ఇక్కడ సైడ్ ఒకటి, దీనికి 2 వైపులా అక్కడ సైడ్ ఇక్కడ సైడు 2 సన్న రింగులు ప్లేన్ రింగులు వస్తాయి. ఈ 3 కలిపి ఆయిల్ రింగులు అని పిలుస్తారు. ఇవి 2 కంప్రెషర్ రింగులు. ఇందులో ఒకటి టాప్ 1 రింగ్ అని ఉంటుంది, ఒకటి టాప్ 2 రింగ్ అని ఉంటుంది. మెయిన్గా మనకు టాప్ 1 రింగు దీనిపైన ఉంటుంది, కనబడుతుంది చూడండి వీడియోలో. ఇదైతే టాప్ 1 రింగ్. టాప్ 1 రింగ్ అనేది లైట్గా ప్లేగా ఉంటుంది. టాప్ 2 అన్నది జర డార్క్గా ఉంటుంది, మందం ఉంటుంది. 2 సేమ్, ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. రెండిట్లకు పర్టికులర్ గమనిస్తే లైట్గా అనేది తేడా కనబడుతుంది. ఇప్పుడు నేను దీనికి ఫిస్టింగ్ రింగులు అనేది జర ఫాస్ట్గా ఎక్కించి చూపిస్తాను. ఎక్కించిన తర్వాత ఫిస్టింగ్ రింగుల టైమింగ్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ఆయిల్ రింగులు వేసుకోవాలి. ఆయిల్ రింగ్లో ఫస్ట్ కట్టర్ రింగ్ వేసుకోవాలి. ఇదైతే ఎమ్ టైప్లో ఉండాలి, ఎన్ను కాదు ఎమ్ టైప్లో ఉండాలి. నెక్స్ట్ పెయిన్ సన్న రింగ్ ఉంటుంది. సన్న రింగ్ మనం కింది పక్క వేసుకోవాలి. ఈ రింగ్ అనేది మనం చాలా జాగ్రత్తగా మెల్లగా ఎక్కించుకోవాలి. ఎక్కువ ప్లే అయితే రింగ్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓవర్గా ప్లే అయ్యి విషయమయ్యే అవకాశం ఉంటుంది. ఆయిల్ రింగ్లో అయితే మనం ఎక్కించేసాం. నెక్స్ట్ కంప్రెషర్ రింగ్లో, ఇందులో ఇది టాప్ 2 రింగు, ఇది టాప్ 1 రింగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మధ్యలో గాలిలో టాప్ 2 రింగ్ అనేది సీటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది టాప్ 1 రింగ్. రింగులు అయితే మంచిగా సీటింగ్ అయ్యాయి. ఇప్పుడు రింగుల టైమింగ్ అనేది చూపిస్తాం మీకు. ఫిస్టింగ్ రింగులు అయితే ఎక్కించాము. ఇప్పుడు ఫిస్టింగ్ ఎగ్జాక్ట్లీ రింగుల టైమింగ్ అనేది పెట్టుకోవాలి. ఉదాహరణకు నేను పక్కలో చూపిస్తా చూడండి. ఇదైతే ఉదాహరణకు ఫిస్టింగ్, ఇదైతే ఇన్సైడ్ ఫిస్టింగ్ ఇన్సైడ్ అయితే మనకు ఆయిల్ రింగ్ 1 ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఫిస్టింగ్ అంటే ఫిస్టింగ్ ఈ డైరెక్షన్లో ఆయిల్ రింగ్ 1, ఈ టైంలో ఆయిల్ రింగ్ 2 పెట్టుకోవాలి. ఫిస్టింగ్ నెక్స్ట్ టాప్ 1 రింగ్ అయితే ఎగ్జిట్ సైడ్ పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ టాప్ 1 రింగ్ కిందికి సైడ్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ టాప్ 2 రింగ్ పైకి పెట్టుకోవాలి, మనకు ఇన్సైడ్ పెట్టుకోవాలి, పై సైడ్ ఉండాలి. ఇదైతే ఎగ్జాక్ట్లీ ఫిస్టింగ్ రింగ్ల టైమింగు. బండి అయితే మంచి పర్ఫెక్ట్ బీడింగ్ ఉంటుంది, మంచి మైలేజ్ ఇస్తుంది. బండి బోర్ చేసిన తర్వాత ఎక్కువ లైఫ్ ఇస్తుంది. ఇదైతే పర్ఫెక్ట్ టైమింగ్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.